బీసీల మీద దాడులను ఖండితం, బీసీ కులవృత్తుల మీద దాడులను ఖండితం, బీసీ కులవృత్తుల మీద దాడులను వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల ఐక్యత, రాజ్యాంగ వ్యతిరేక శక్తులను అధ్యక్షులు యాదగౌడ్ గారు, సిపిఐ ప్రజాపంత నాయకులు సిపిఐ కంజర్ల బొమ్మన గారు, మా నర్సగౌడ్ గారు, మూగుదెబ్బ క్షమించాలి, ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాగు బతుకు వేస్ట్ అని చెప్పి ఇజ్జత్ వినియోగించడానికి వచ్చినటువంటి మా అన్నలకు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. ఇవాళ వింటుంటేనే నిజంగా ఎంతో బాధ అనిపిస్తుంటుంది. ఆ రోజు తెలిసినప్పుడు శ్రీరామనవమి రోజు గుళ్ళేకి వెళ్తే గుళ్ళే నుంచి మీరు వెళ్ళిపోవాలన్నప్పుడు ఎంత బాధపడి ఉంటారు మా అక్కలు, ఎంత బాధతో వచ్చి ఉంటారు. మేము ఏం పాపం చేసినాం, గుళ్ళ నుంచి మమ్మల్ని నిలబెట్టిండ్రు అని చెప్పి ఎంత బాధపడి ఉంటారు అని చెప్పి చాలా దుఃఖం అనిపించింది. ఆ రోజు ఫోన్ చేసి అడిగితే అన్న ఇవాళ ఒక్కటే రోజు కాదు, ఇది చాలా రోజులు జరుగుతున్నాయి. ఒక గౌడ కోస్తులే కాదు, ఈరోజు యాదవ కోస్తులు నాగంపేటలో కానీ, మెండలలో కానీ, పల్లికోటలో కానీ, చెన్నల్లో గొర్రెలు మేపడానికి పైసలు ఇవ్వాలి, గొర్రెలు ఇవ్వాలి, మేము ఎక్కడ చెప్తే అక్కడ ఆపాలి. బిడ్డ గోంచెర్లు కానీ గొర్రెలు ఆపకుంటే మీ గొర్రెలు ఖతం చేస్తామని నదిలో గొర్రెలు వదిలేసిండ్రు. 20-30 గొర్రెలు కోసుకొని బ్యాక్ ప్రాంతాలకు చేసిండ్రు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక చేపలు పట్టుకోవడానికి మిత్రులారా, దయచేసి అందరూ కూడా అంబేద్కర్ చౌరస్తాలో ఉండాలి. ఇక్కడ మహానీయుడు అంబేద్కర్ కు పుష్పమాల వేసిన తర్వాత ఇక్కడ మనం మాట్లాడుకుందాం. ఇంకో ఊర్లో రజకులు 50 రూపాయలు తీసుకోవాలి, నువ్వు 50 రూపాయల కన్నా ఎక్కువ తీసుకుంటే నెలకు బిడ్డ నిన్ను నీ చేను ఎండిపోవాలి అని చెప్పి ఆయన 2 ఎకరాలు చేను పోయొద్దు, కలుపు తీయొద్దు అని చెప్పి హుకుం జారీ చేసిన సంఘటన. చేప పిల్లలు ఫ్రీగా వచ్చినాయి బిడ్డ, మీరు 100 రూపాయలకే కిలో ఇవ్వాలని చెప్పి మత్స్యకారులను, బెస్తలను, రుద్రాళ్ళ మీద హుకుం జారీ చేయడం, కుమ్మరోళ్ళ మీద, కమ్మరోళ్ళ మీద, విషప్రా మీద ఈ కుల వృత్తులను ఈ జిల్లాలో నిషేధించి భయభ్రాంతులకు గురి చేసి మరి సంవత్సరానికి ఇంత మామూలు ఇవ్వాలని చెప్పడం ఎక్కడి రాజ్యాంగం, అదెక్కడి వ్యవస్థ, ఎవరు పెట్టింది దాన్ని? ఇది ఏం దేశం, మన దేశమా? ఇక్కడ ఏదైనా సపరేట్ ఏమైనా దేశం ఎదిగిపోయిందా? స్వాతంత్రం వచ్చిన తర్వాత మొత్తం దేశం కలిసింది, కానీ ఇక్కడ ఏమైనా తుక్కడలు మిగిలిపోయినవా అని అనిపిస్తాను. ఇది ఎక్కడ రాజ్యాంగం, ఎక్కడుంది దేశం? 48 మంది మహిళలను గుళ్ళేక చెలగొట్టి కులవృత్తుల వాళ్ళని నిషేధించి గొర్రెలను చంపి నదిలేస్తే 25 గొర్రెలను కోసుకొని తింటే పూర్తి ఈనాతీనంగా మాట్లాడితే కలెక్టర్ ఎస్పీ గారు ఏం చేస్తున్నారు? చిన్న జిల్లాలు ఏర్పాటు చేయాలి, కలెక్టర్ ఎస్పీలు అందుబాటులో ఉండాలని చెప్పి అని చేసింది దీని గురించా? ఇది ఎక్కడ రాజ్యాంగం? ఎవరు నడుపుతా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? వెనుకటి రోజుల్లో ఇదే నిజామాబాద్ జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలో ఇలాంటి దౌర్జన్యాలు చేస్తే ఊరికో 10 మంది నక్సలైట్కి వెళ్ళిపోయి ఊర్లలోకించి ఎలగొట్టిండ్రు, రక్తపాతమైంది. ఇప్పుడే జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మళ్ళీ అదే ఊర్లలో వెనుకటి మాదిరిగా దౌర్జన్యాలు చేస్తే యువత ఏమైపోవాలి? చదువుకున్న వాళ్ళు ఎక్కడికి పోవాలి? అవమానపడ్డ వాళ్ళు ఏం కావాలి? మళ్ళీ సేమ్ పునరావృతం అయితే దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ప్రభుత్వం పడించుకోకపోతే మరి ఏమైపోతారు వాళ్ళంతా? ఎక్కడికి పోవాలి? పోల్సి వస్తారు కదా, అడుగుతూ ఉన్నారు మా వాళ్ళందరూ కూడా. ఇక్కడ ఉన్న గ్రామస్తులు అడుగుతూ ఉన్నారు. ఆ రామగౌడ పెద్దమని చెప్తున్నాడు, రాములు ఏంటని చెప్తున్నాడు మా ఎస్సీ రాములు. అన్న వెనకటి కూడా ఇట్లా చేసిండ్రి, అన్నలోకి చెప్తామంటే కొడుకు ఉత్సవం వస్తుంది. మళ్ళా మాకు ఎంతో గౌరవం ఇచ్చిండ్రు, బాగుండే అప్పుడు. ఇప్పుడు ఎవరు భయపడతారు, పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకుంటలేరు.
నువ్వు భయపడతారు, మేము బతకలేకపోతున్నావు అన్నా, మళ్ళీ మేము ఎక్కడైనా పోతామని చెప్పి అడుగుతున్నాం. పోవద్దు బిడ్డ, అట్లా పోవద్దు, ప్రభుత్వంతోనే కొట్లాడదాం, పోతే మళ్ళీ నీ కుటుంబం ఆగమైపోతుంది బిడ్డ, వద్దు వద్దు, మళ్ళీ గవర్నమెంట్తో మాట్లాడతామని చెప్పినాం. ఇంకో ఆయన అన్నాడు, లేదన్నా మేము మళ్ళీ ఏదైనా ఏర్పాటు చేసుకుంటామని అన్నాడు. వద్దు, అది తప్పు పనులు చేయకండి అన్నాం. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోతే యువత తప్పుదారిలో పోయే అవకాశం ఉంటుంది. దానికి బాధ్యత ప్రభుత్వాలదే అవుతుంది, నాయకులదే అవుతుంది. అవమానం జరిగిన తర్వాత తెలంగాణలో మిరపపడని తింటాడు, వాడు ఉపవాసం ఉంటాడు, కానీ అవమానం జరిగితే బతుకోడు, సస్తే ప్రారంభించాడు. ఇంజన్ రా మనం బతికేదని చెప్పి ఎన్నో ఉద్యమాలు పుట్టేటువంటి గడ్డ ఇది, సాయుధ పోరాటాలు పుట్టేటువంటి గడ్డ, తెలంగాణ ఉద్యమం పుట్టేటువంటి గడ్డ. ప్రపంచ చరిత్రలో ఉద్యమాలంటే తెలంగాణ దృష్టి నేర్చుకోవాలంటే అటువంటి చరిత్ర ఈ గడ్డ. కనుక ఈ గడ్డలో అవమానం చేస్తే యువత భరించదు. ఎందుకంటే చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు, ఆ తప్పుదోవ అవకాశం ఉంటుంది. కనుక జిల్లా కలెక్టర్ ఎస్పీ జోక్యం కలిగించుకొని 15 రోజులలో దీన్ని పరిష్కారం చేయాలి. ప్రధానమంత్రి గారు కూడా మీరు లేఖ పంపండి, టెలిగ్రామ్లు పంపండి. మరి రాముడు అంటారు వాళ్ళు. మరి రాముని పూజకు వచ్చి 45 మంది మహిళలను ఊళ్ళ నుంచి వెళ్ళగొడితే మరి భారతదేశం కూడా స్పందించాల్సిన అవసరం ఉంది, వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రధానమంత్రి గారు కూడా అడగండి, మేము డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి దృష్టికి తీసుకొస్తాం. మరి ప్రజాప్రతినిధులు కూడా అందరూ జోక్యం కలిగించుకోవాలి. పార్టీలకు అతీతంగా జోక్యం కలిగించుకొని బాధ్యుల మీద కఠినమైన చర్యలు చేపట్టి మళ్ళీ భవిష్యత్తులో ఇట్లా చేస్తే ఈ రకంగా ఉంటారని భయపెట్టి చేస్తేనే ప్రజాస్వామ్యంలో విలువలు ఉంటాయి. లేదంటే తెలంగాణ ఉద్యమ తరహా మరొక ఉద్యమం పుట్టుకొస్తుంది ఖచ్చితంగా. దాన్ని ఎవ్వరు కూడా తట్టుకోలేడు అని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. మరి 15 రోజులలో ఇట్లా సమస్యను పరిష్కారం చేయకపోతే, బాధ్యుల మీద యాక్షన్ చేయకపోతే, ప్రజలను భరోసా ఇవ్వకపోతే మొదలు చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని, తర్వాత జంతర్ మంతర్ దగ్గర వెళ్ళడం, ప్రధానమంత్రి కూడా కలవడం, ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ వర్గాలకు సంబంధించినటువంటి నాయకులకు లెటర్లు రాయడం, వాళ్ళని కూడా నిజామాబాద్ పిలిచి ఇది ఎక్కడైనా ఉందా మీ రాష్ట్రంలో నాయ బ్రాహ్మణులకు ఇంతే తీసుకోవాలి, రజకులు ఇంతకే బట్టలు ఉతకాలి, లేదంటే మీ పంటలు ఎండగొడతాం బిడ్డ, లేదంటే ఈత చెట్లు కాల్చేస్తాం అని ఎక్కడైనా ఉందా? లేదంటే మీకేదో గుర్తురేసి మిమ్మల్ని ఎన్కౌంటర్ చేపిస్తాం బిడ్డ అని చెప్పి మాట్లాడే చరిత్ర ఎక్కడైనా ఉందా అని మేము అన్ని రాష్ట్రాల దృష్టి తీసుకెళ్తాం. పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధి స్పందించితే ఏ ప్రజాప్రతినిధి స్పందిస్తాడో ఖచ్చితంగా ఆ ప్రజాప్రతినిధి వెంట ఈ వర్గాలు ఉంటాయని చెప్పి కూడా తెలుస్తుంది. ఓకే. గ్రామ కమిటీల ఆగడాలు నిరసిస్తూ ఈరోజు చలో ఆర్మూర్ చేపట్టడం జరిగింది. గ్రామాలలో కులవృత్తిదారుల మీద జరుగుతున్నటువంటి ఆగడాలు నిరసిస్తాము. ఇవాళ కేవలం తలారాంపూర్ ఒకటే కాదు, తలారాంపూర్తో పాటు అనేక గ్రామాలలో ఇవాళ గ్రామ కమిటీలు కప్పము వసూలు చేసేటువంటి కార్యక్రమాలు మొదలుపెట్టినాయి. గౌడ, గీత, కమ్మరి, కుమ్మరి, వడ్లంగి, గంగపుత్ర అన్ని కులాలలో రజకులు, యాదవులు చివరికి వస్తే నాయి బ్రాహ్మణులు గడ్డంగీకాలను కూడా 20 రూపాయలకు పెట్టి తీయాలన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆంక్షలు పెడతారు. కాబట్టి ఈ ఆంక్షలన్నింటినీ నిరసిస్తూ మేము పోరాటం చేస్తాం. జేసీ తరపున ఈ జేసీ పోరాటం నిరంతరంగా కొనసాగుతుంది. ఇప్పటితోటి ఆగది. చలో నిజామాబాద్ పోతామా, చలో ఢిల్లీ పోతామా, చలో హైదరాబాద్ పోతామా అటువంటి కాదు. చివరికి గ్రామ కమిటీలను రద్దు చేసేంత వరకు ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. మిత్రులారా, నిజామాబాద్ జిల్లాలో ఆర్మూర్ రెవెన్యూ డివిజన్లో కుల వృత్తులు, చేతి వృత్తులపైన వీడీసీల ముసుగులో పెత్తందారులు ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది బీసీలని, దళితుల్ని. అందుకని ఇవాళ దీనికి ఉదాహరణగా తాళరాంపూర్లో దాదాపు 6 నెలల క్రితం గీతా వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు ఆదేశాలు ఇచ్చారు, తాటి చెట్లు మాకు రాసివ్వాలని. ఇది ఎక్కడే అన్యాయం అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో మహిళల్ని దాదాపుగా గుడి నుంచి గెంటివేయడం అనేది అన్యాయం అని చెప్పేసి దరఖాస్తులు ఇస్తే కూడా ఇప్పటికీ చర్య తీసుకోలేదు. అందుకనే ఇలా వేలాది మంది చలో ఆర్మూరు, చలో ఆర్డీఓ కార్యక్రమానికి వచ్చారు. అయినా 6 నెలల నుంచి పోలీసులు, అట్లా ఎక్సైజ్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా దాదాపుగా వీడీసీలకు లొంగి వీడీసీల వాళ్ళని రక్షణ కల్పిస్తూ ఈరోజు బీసీలకు, ఎస్సీలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. తస్మత్ జాగ్రత్త. మేము 15 రోజుల వరకు మేము టైం ఇచ్చాం.
ఈ 15 రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే చలో నిజామాబాదు దీంతోనే ఆగదు, చలో రేవంత్ రెడ్డి కూడా పిలిపిస్తాం. ఇది రాజకీయాలకు అతీతంగా, ఇది ఎవరో కొంతమంది బట్టగాల్సి మీద పడేస్తా ఉన్నారు. రాజకీయాలు ఉన్నాయి, ఇందులో రాజకీయాలు లేవు. ఉందే మా వృత్తిని కాపాడుకోవడం మా రాజకీయం అని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నారు.